హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుట్లియర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఏఐ కంటెంట్ రైటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నుండే పార్ట్ టైం పనిగా మీరు వర్క్ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 100 మందికి పైగా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ స్కిల్స్ అనేవి ఇవ్వలేదు, ఎటువంటి స్కిల్ లేకపోయినా పర్వాలేదు, వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే మీ రచనా నైపుణ్యాలతో ఏ పనితీరును పెంచుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్లేయర్ ప్రపంచంలోని అత్యంత వినూత్న కంపెనీలో మానవ అభిప్రాయాన్ని అందించడం ద్వారా వారి ఏఐ నమూనాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ పరిశ్రమలో అర్థవంతమైన ప్రభావాన్ని చూపాలనుకునే అనుభవజ్ఞులైన ఆంగ్ల రచయితలను మేము కోరుతున్నాము. అంటే ఆంగ్లంలో రాసే విధంగా ఉండాలి, అంటే ఇంగ్లీష్ రైటర్స్ అయితే కావాలి ఏఐ కంటెంట్కి. అవకాశం గురించి చూసుకుంటే జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడము, అలాగే మరియు మెరుగుపరచడంలో సహాయపడడానికి ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న ప్రభావవంతులైన రచయితగా అవుట్లేయర్లో చేరే విధంగా ఉండాలి. మీ షెడ్యూల్కు అనుగుణంగా ఉండే సౌకర్యవంతమైన రిమోట్ ఫ్రీలాన్సర్ పొజిషన్ను ఆస్వాదించండి. మీకు అత్యంత అనుకూలమైనప్పుడు పని చేయగలిగే విధంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు ఉపయోగించే ఏఐ వ్యవస్థలను మెరుగుపరచడానికి నేరుగా సహకరించే విధంగా ఉండాలన్నమాట మీరు. అలాగే ఏఐ నాణ్యతను పెంచడంలో మీ పాత్ర అనేది పోషిస్తారు, ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఏఐ రూపొందించిన ప్రతిస్పందనలను మూల్యాంకనం చేసి ర్యాంక్ చేసే విధంగా ఉండాలి. అధిక నాణ్యత అవుట్పుట్లను గుర్తించడానికి మీ నిపుణుల తీర్పును వర్తింపజేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. మానవ ఉద్దేశం యొక్క మరియు సందర్భాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఏఐ వ్యవస్థలకు సహాయపడే ప్రాంప్ట్లను రూపొందించండి మరియు మెరుగుపరచండి అనేసి చెప్పడం జరుగుతుంది. కంటెంట్ జనరేషన్లో మెరుగుదల కోసం ప్రాంతాలకు గుర్తించండి. ఏఐ వర్క్ ఫ్లోలను సమీక్షించండి. ఏఐ అవుట్పుట్లను అధిక ప్రమాణాలను ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది కోవడానికి పరిశోధన మరియు వాస్తవ తనిఖీని నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏఐ జనరేటెడ్ కంటెంట్ యొక్క వాస్తవికత, ఔచిత్యం మరియు పొందికలను అంచనా వేయండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మిమ్మల్ని బాగా ఫిట్గా మార్చేది ఏమిటి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రొఫెషనల్ రచయిత లేదా సంపాదకుడిగా అనుభవం అనేది చాలా అవసరం. అలాగే రచన సంబంధిత విభాగంలో విద్య గుర్తింపు పొందిన సంస్థ నుండి అసోసియేట్గా డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే వ్యాకరణము అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సో గ్రామర్ మిస్టేక్ అనేది ఉండకూడదు. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మరియు రచనా శైలిపై బలమైన పట్టుతో అసాధారణమైన ఆంగ్ల భాష నైపుణ్యాలు ఉండాలి. అలాగే కంటెంట్ నాణ్యతను అంచనా వేయడానికి అధునాతన విమర్శనాత్మక ఆలోచన మరియు తాత్విక సామర్థ్యాలు అనేవి చాలా అవసరం. వివరాలకు నిశితమైన శ్రద్ధ మరియు టెక్స్ట్ యొక్క బలాలు మరియు బలహీనతలు స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యం అనేది చాలా అవసరం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతిని తోడ్పడడంలో ఆసక్తి అనేది చాలా అవసరం.
పరిహారం వచ్చేసరికి యుఎస్లో ఇంగ్లీష్ రైటింగ్ నిపుణులు కోర్ ప్రాజెక్ట్ వర్క్ కోసం ప్రస్తుత జీతం గంటకి $15 నుండి $35 వరకు కూడా ఇస్తారనేసి చెప్పడం జరుగుతుంది. నైపుణ్యం వచ్చేసరికి నైపుణ్యాలు, అంచనా స్థానం, ప్రాజెక్ట్ అవసరాలు మరియు ఇతర అంశాల ఆధారంగా రేట్లు మారుతూ ఉంటాయి. అలాగే ప్రాజెక్టు లభ్యత ఆధారంగా కాలక్రమేణా జీతం హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. అవి కొన్ని ప్రాజెక్టులపై అదనపు పుస్తకాల చెల్లింపులు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే దయచేసి గమనించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు అనేసి, సో ఎటువంటి వారికైనా ఈ యొక్క అవకాశం ఇస్తున్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దాని గురించి అయితే అవుట్లైర్ ప్లాట్ఫామ్ గురించి ఇక్కడైతే క్లియర్గా కిందన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.